జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వచ్చారా అండి? ఏంటి సార్ ఉదయాన్నే ఏ రాజకార్యాలున్నాయని బయటికి వెళ్ళిపోయారు? అది ఇంట్లో అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు దాన్ని బాగా చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇంట్లో ఫంక్షన్ కి ఏర్పాటు చేయించాలి, షామ్నాయాలు పురమాయించాలి, మహారాజా కుర్చీల్ని తెప్పించాలి, పంతులు గారిని పిలిపించాలి. ఏమైనా చేశారా అండి? అది అన్ని పనులు నేనొక్కదాన్నే చేయాలి, అంతా నా వల్ల అవుతుందా? ఇవన్నీ మీరు ఏమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతారు. మీ తమ్ముడు కూడా కనపడకుండా తిరుగుతూ ఉంటాడు. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతారే. మాట్లాడండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నానే. సరే గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు చెప్పండి. ఇంత పొద్దున్నే ఏ పనుందని బయటికెళ్లారు? వీటి కోసం వెళ్ళాను. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ జ్ఞాపకంగా నీకు మిగిలిన ఆవిడ గాజులు. బాబీ బిజినెస్ పెట్టుకుంటానంటే తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు కదా. తీసుకో. మాకెవరికి రాని ఆలోచన నీకొచ్చి ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి జరిపిస్తున్నావు కదా. మా అందరికీ చాలా హ్యాపీ. ఈ సమయంలో ఈ గాజులు మళ్ళీ నీ చేతికొస్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని ఇవి తీసుకురావడానికే వెళ్ళాను. ఖాళీగా తిరగడానికి కాదు, ఫంక్షన్ ఉందనే విషయం మర్చిపోయి అసలే కాదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానని వీటిని తెచ్చారా? నేనంటే మీకు ఎంత ఇష్టమండి. హలో, నువ్వు మరి అంత ఫీల్ అయిపోకు. ఫంక్షన్ అంటే ఇంట్లో పని వాళ్ళకు కూడా కొత్త బట్టలు పెడతాం, ఏవో గిఫ్ట్లు ఇస్తాం. ఇది కూడా అంతే. సర్లేండి, నిజాన్ని మీరెప్పుడు ఒప్పుకున్నారు గనుక. అలా జాతీయ జెండాలో పట్టుకొని నిలబడ్డం కదే, ముందు వేసుకో. అయ్యో, బా ఏమైంది? గాజులు పట్టట్లేదండి. అప్పుడు పట్టాయి కదా, ఇప్పుడు పట్టకపోవడం ఏంటి? అదే తెలియడం లేదు. తెలియకపోవడానికి ఏముంది? మరి మందం మరింత పెరిగింది. ఇటు నేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.